మన కుంతీదేవిలాగా 5 పిల్లలను కనండి. 5 పిల్లలను మేము నడపలేము స్వామి అంటే ఒక్కలను సమాజ సేవకి ఇవ్వండి, ఒక్కలను రాజకీయం చేసుకోవడానికి బీజేపీలకు ఇవ్వండి, ఒక్కలను మాకు ఇవ్వండి. 3 ఇద్దరిని మీరు ఉంచుకోండి. ఇప్పుడు మా ఆశ్రమాలలో కూడా ఉండటానికి ఎవరు లేరు కాబట్టి మాకు కూడా అవసరం, అత్యవసరం మాకు పిల్లలు. మాకు ఇవ్వండి, మేము సంస్కృతి చదివిస్తాం, వారి చేత వేదాలు చదివించి మా ఆశ్రమంలో ఉంచుకుంటాం. అట్లాగా ఎట్లాగానయ్య అంటే మనకు దేవి దేవతలు, మన ఋషులు, మన ఋషి కన్యలు వీళ్ళందరూ మనకు దారి చూపించారు. మదాలస 5 కొడుకులను కంటాది, 4 సన్యాసులను చేస్తారు, ఒక్కరిని మాత్రమే రాజుని చేస్తారు. కానీ ఎట్లా కన్నదో తెలుసా? ఒక్కొక్క రథం వేసి ఒక్క కొడుకును కన్నది, ఒక్కొక్క రథం వేసి ఒక్క కొడుకును కన్నది. వాళ్ళు ఎటువంటి వాళ్ళో తెలుసా? మాట్లాడే దేవతలను కన్నది. కాబట్టి మీరు కూడా ఇప్పటికైనా మంచి బుద్ధి తెచ్చుకొని, బుద్ధి పెద్దది తెచ్చుకొని, ఈ మమ్మీ డాడీ మరిచిపోయి అమ్మ నాన్న అన్న అక్క చెల్లె బావ ఈ విధంగా మన పూర్వులు చెప్పినటువంటి భాషను వాడండి. మీకు మంచి శ్రేయస్సు కలుగుతుంది. ఈ రోగాలు ఉండవు, ఈ నొప్పులు ఉండవు, ఈ చింతలు ఉండవు, ఈ సికాకులు ఉండవు. ధర్మము తప్పారు కాబట్టి కర్మలు చుట్టుకొని రోగాల పాలవుతున్నారు ప్రతి ఒక్కరు. ఈ రోగాలు ఎక్కడికి వెళ్ళొస్తున్నాయో తెలుసా? ధర్మము తప్పితే కర్మలు చుట్టుకుంటాయి. కాబట్టి మీరు ధర్మమును పాటించండి. భారతములో కృష్ణుడు ఏం చెప్పాడు, రామాయణములో రాముడు ఏం చెప్పాడు, ఆ వాల్మీకి ఏమి రాశాడు, వేదవ్యాస భగవానుడు ఏమి రాశాడు, మన పెద్దలు ఏమి చదివారు. ఒకప్పుడు మన పెద్దలు ఇంట్లో కారం వేసుకొని తిన్నా, యువతలో వచ్చి నేను కూరేసుకొని తిన్నానండి ఇంట్లో మాట బయట పడకుండా ఇల్లును కాపాడింది. ఇప్పుడు ఈ కూర కమ్మగలేదు, ఈ అన్నం మంచిగా లేదు, ఆడు కాల్తోందని అవతలికి వెళ్ళిపోయే పిల్లలను కంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆడు అమ్మని అమ్మని పిలవడు, అయ్యని పిలవడు. ఏమి ఆనికి ఒక అమ్మాయి రాగానే మిమ్మల్ని తీసుకుపోయి వృద్ధాశ్రమంలో పట్టిస్తున్నాడు. ఎందుకంటే అది మీరు నేర్పిన బుద్ధి, అది ఎవరో నేర్పింది కాదు, తల్లిదండ్రులు నేర్పిన బుద్ధి వల్లనే తల్లిదండ్రులను కొండవై వృద్ధాశ్రమం పాలు చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు పిల్లలను ప్రేమగా పెంచండి, దయగా పెంచండి, కఠినంగా పెంచండి, తన్నుకుంటూ పెంచండి, గుద్దుకుంటూ పెంచండి. కూసోరంటే కూసోవాలి, లెవ్వురంటే లెవ్వాలి, తినురంటే తినాలి, వద్దురంటే ఊరుకోవాలి. అట్లా కానీ మా అయ్యవరో మా దేవునివరో నువ్వు తినరో. వెనుకటికి మన నాయనమ్మలు సందమామను చూపించి ఇది అవ్వ బుక్క, ఇది అయ్య బుక్క, ఇది అక్క బుక్క, ఇది తమ్ముని బుక్క, ఇది నాయనమ్మ బుక్క, ఇది అమ్మమ్మ బుక్క అనుకుంటా తినిపిస్తే చెలిపోను చేతికిస్తే అందులో దయ్యాలు కనబడతాయి, భూతాలు కనబడతాయి. దాన్ని చూసుకుంటాడు, తిన్నాక దయ్యం కాకపోతాడు మనిషి అవుతాడా? ఒక్క తల్లి అయినా ఎత్తుకొని పిల్లలను తినిపిస్తుందా, ఆడిపిస్తుందా? ఒక్క తల్లి అయినా సెల్ఫోన్ చేతికిచ్చి ఏదో గుంపెడు మందిని అన్నట్టు ఇక ఆలపని ఆలకే. వెనుకటికి పెద్దలన్న గుంపెడు మందిని అన్నారు, ప్రేమగా పెంచారు. ఒక్కరిద్దరిని కానీ ఏమి అందుతలేదు అందుతలేదు అందుతలేదు. అయ్య పనే వేయాలి, అవ్వ పనే వేయాలి, పోరలను పట్టించుకునేది లేదు. ఈ సంపద ఎవరి కోసము, ఓని కోసము. నువ్వు కన్న పిల్లలే నీ చేతులు లేనప్పుడు ఆ ఇండ్లు ఎందుకు, ఆ భూములు ఎందుకు, నీ ఆస్తులు ఎందుకు, నీ బ్యాలెన్సులు ఎందుకు, నీ బతికెందుకు? కాబట్టి సంపద ఎంతుండన్నయ్యా, మనకు తగినంత ఉండాలి. సంపదలు మించిపోయి మర్యాద దాటిపోతుంది. ఎప్పుడైతే ధనమెచ్చుతే మదమెచ్చును, మదమెచ్చుతే మత్సరంపు మరి ఎచ్చును. ధనము పెరిగిపోతుంది,
అందుకే ధర్మము తప్పిపోతుంది. ఒక్కరికన్నా మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం. ఎదుట మన పిల్లాడు కనబడితే జై శ్రీరామ్ అని చెప్పిపియండి. అందరు పొద్దున లేవంగానే ఒక్కరికొక్కరు కలవంగానే జై శ్రీరామ్ అని పలికిపియండి. అది లేనే లేదు. అసలు తల్లికి నమస్కారం చేయడు, ఆడు తండ్రికి నమస్కారం చేయడు, అసలానికి సంస్కారమే ఉండదు. అది సంస్కారం లేనోడాడు ఎందుకడు అని ఎందుకు అంటున్నారు, గాలికి ఎందుకు ఇడిస పెడుతున్నారు. మార్కండేయునిలాగా నేర్పండి. మార్కండేయునికి ఏం చెప్పేవాడో తెలుసా? వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చిన సాష్టాంగ నమస్కారం చేపించేవాడు మృకండ మహర్షి. అట్లా సాష్టాంగ నమస్కారం చేపియడం వల్ల చిరంజీవి 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 చల్లగా బ్రతుకునైనా, నువ్వు నూరేళ్ళు బ్రతుకునైనా, నీకు విద్యా బుద్ధి రానినైనా, నువ్వు గొప్పవానివిగా నాయనా అని ఆశీర్వదించారు. ఇప్పటికైనా మాలాంటి సాధువులకు కాళ్ళు మొక్తని ఆశీర్వదిస్తాం కానీ ఊరికే దండం పెడితే ఆశీర్వదించాం. అర్థమైందా? ఒక్కల పిల్లలన్నా వచ్చి మాకు నమస్కారం చేయమనండి, ఒక్కడి చెయ్యండి నమస్కారం. ఎందుకంటే తల్లిదండ్రులకే లేదా సంస్కారం, పిల్లలు ఎక్కడికి వెళ్ళి చేస్తారయ్యా? ఓ బ్రాహ్మడు వచ్చాడు, ఏమి మన ఇంటి ముందటికి వస్తే బ్రాహ్మణికి మర్యాద ఇచ్చే బుద్ధి కూడా లేకుండా అయిపోయింది. మనం గుడికి పోతాము, గుడి చుట్టూ తిరుగుతాము, బ్రాహ్మణికి మాత్రం మొక్కం. తల్లిదండ్రులు మొక్కుతే కదా పిల్లలతో ఆ పిల్లలు కూడా నేర్చుకునేది. ఊళ్ళే దేవుడు ఎంతనో గుడికాడ ఉండే బ్రాహ్మడు అంతే, దేవునితో సమానం బ్రాహ్మడు. మనిషి కాదు బ్రాహ్మడు, దేవునితో సమానం. అది నేర్చుకోవాలి. అది నేర్చుకున్నప్పుడే మన సనాతన ధర్మమును నిలబెట్టిన వాళ్ళం అవుతాం. అర్థమైందా? మన ఇంటి పక్కళ్ళు పెద్దవాళ్ళు మన ఇంటికి వస్తే పిల్లలతో నమస్కారం చేపించు నేర్పండి, ఆయనకి సంస్కారం కలుగుతుంది. ఇక ఇప్పుడున్నారు బంగారు తల్లులు, పెండ్లైతే ఏమి ఇటు పెండ్లవుతుంది, అటు విడాకులు అవుతుంది. పోలీస్ స్టేషన్లో లొల్లులు మనయే, కోర్టు కాడ లొల్లులు మనయే, ఇండ్ల కాడ లొల్లులు మనయే. ఈ దేశంలో ముస్లింలు ఉన్నారేమన్నా లొల్లుందాలని? వాళ్ళు కోర్టు కాడ కనబడుతుండ్రా, పోలీస్ స్టేషన్లో కనబడుతుండ్రా? ఎక్కడ కనబడరు. అంతా మనమే. పోలీసు వాళ్ళు హిందువులే, కోర్టు కాడ జడ్జి హిందువే, వకీళ్ళు హిందువే, లొల్లులు మనయే. ఆడు దిగనియ్యడు, ఇన్ లొల్లి దిగదు. పైసలు రావాలి. అట్లాగా అంతా హిందువులే. హిందువుల దగ్గరనే తప్పులు ఉన్నాయి, ఎవరి దగ్గర లేవు. ఆదివారం వస్తే క్రిస్టియన్స్ వాళ్ళు తల్లి పిల్ల ఇంటికి తాళం వేసి సెరిసిల వై కూర్చుంటారు. ఆదివారం వస్తే మనల్ని ఏడుపాయలకు వెళ్ళిపోతారు. లేకపోతే ఆడళ్ళు సీటు చీర కట్టుకొని సింగులు ఎగేసుకొని బస్సులు ఎక్కి వెళ్ళిపోతారు. ఈ ఇంటికాడున్న మొగాడు ఆకలి అవి ఇటు తాగిపోతున్నాడు. ఇవన్నీ దయచేసి మానుకోండి. మన పెద్దలు చెప్పిన దారిలో నడవండి. మొగళ్ళు కూడా ఆడళ్ళు చక్కగా ఉంటేనే మొగళ్ళు చక్కగా ఉంటారని, మొగళ్ళు చక్కగా ఉంటేనే ఆడళ్ళు చక్కగా ఉంటారని ఏమి మన శాస్త్రాలు చెప్తున్నాయి. కలిసి బతుకుదాం, కలిసి ఉందాం, కలిసి నడతాం, కలిసి ఉందాం. మన పూర్వీకులు ఏ విధంగా అయ్యా అవ్వ అన్న తమ్మి అని కలిసి బతికారో ఆ విధంగా కలిసి బతకడం నేర్చుకుందాం. ప్రతి ఒక్కరు మన అన్ననే, ప్రతి ఒక్కటి మన అక్కనే, మన చెల్లెనే. అందరినీ ప్రేమగా చేతులు జోడించి పొద్దున గడవడంగానే జై శ్రీరామ్ చెప్పండి. సరే, కాబట్టి ఇది నేర్పుండ్రి పిల్లలకు, ఇది నేర్చుకోండి. ఇక మళ్ళా కూడా గాలి దేవుడితో వస్తున్నాడు. ఇక మన పెద్దలు కూడా చాలంటున్నారు. కాబట్టి ఓం తత్సత్, ఓం ఓం సర్వేషాం స్వస్తిర్.